ఎన్నికల్లో ఓటమి తర్వాత గత 15-16 నెలలుగా అటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. కానీ ఇటీవల ఒక అంశం ఆ పార్టీలో కొత్త ఊపు తెచ్చింది. నాయకుల్లో చైతన్యం నింపింది. ఇంతకు ఏం జరిగింది? ఏ విషయం వైసీపీలో ఈ కొత్త ఉత్సాహాన్ని నింపిందో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో తాము నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు, ఈ కాలేజీలను కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టులను రద్దు చేసి కాలేజీలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై జిల్లా, మండల స్థాయిలో ఉద్యమాలు చేసి ప్రజల మధ్యకు వెళతామని పిలుపునిచ్చారు. తాను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. జగన్ ఈ పిలుపు ఇవ్వడమే ఆలస్యం. వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. అయితే గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా స్పందిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి అనకాపల్లి దాకా నాయకులందరూ ఈ అంశంపై మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. తమ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. కొన్ని కాలేజీల నిర్మాణం పూర్తయిందని, మరికొన్ని పునాదుల దశలో, ఇంకొన్ని భవనాల దశలో ఉన్నాయని నాయకులు చెబుతున్నారు. ఇక్కడ నిలబడి ఫోటోలు దిగి జగన్ ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అంటున్న కూటమికి తలనొప్పిగా మారుతున్నారు. వైసీపీ నేతలు ఈ స్పందన నిజంగానే పార్టీలో ఆనందాన్ని నింపింది. గత 15 నెలల్లో నాయకుల్లో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు ఒక్కసారిగా పెరిగింది. ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా స్పందించాలని వారికి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతానికి మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ నాయకులు సమిష్టిగా స్పందించారు. ఇది పార్టీలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పాలి. అయితే ఈ ఉత్సాహం ఎంతకాలం కొనసాగుతుంది? ఇతర అంశాలపై కూడా ఇదే స్థాయిలో స్పందిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి స్పందనలు సందర్భాన్ని బట్టి, కార్యక్రమాన్ని బట్టి మారుతుంటాయి. ఏదేమైనా ఈ మెడికల్ కాలేజీల పోరాటం వైసీపీలో నిస్తేజాన్ని తొలగించి నాయకులకు ఒక బలమైన వేదికను అందించింది. ఇది పార్టీకి పూర్వ వైభవం తెస్తుందా లేదా అనేది భవిష్యత్తులోనే తేలుతుంది.